ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. మా లక్ష్మి చెప్పండి మాయ. ఇది తలకాయ నొప్పి కొంచెం టీ తీసుకురావాలి. ఇప్పుడే తీసుకొస్తాను మాయ. ఒక నిమిషమే. మామయ్య గారు. మీకు అసలు మామయ్య గారు. బాగుందా మామయ్య? బాగుందమ్మా. మామయ్య మరేమో చెరువు ఇంకా అరటి తోట ఎవరికి మామయ్య? నేను చెప్పంగానే అన్ని చేసి పెడతావు. నీ కాకే వరకమ్మా. ఆ చేపల చెరువు, ఆ అరటి తోట నీకే రాసిస్తాను, సరేనా? నాకేనంట. మా శాంతి చెప్పండి మామయ్య గారు. బయట తిరిగి వచ్చి ఎండలు బాగా పెరిగి ఉన్నాయమ్మా. ఒళ్ళంతా చీదరగా ఉంది. నీళ్లు తోడమ్మా, నీళ్లు అయ్యో చూసుకుంటా. మీరు అంతగా చెప్పాలా మామయ్య? ఇప్పుడే కట్టిస్తా మామయ్య, ఇప్పుడే కట్టిస్తా. మామయ్య గారు స్నానానికి నీళ్లు పెట్టాను మామయ్య. సరే అమ్మా. మామయ్య గారు ఏనమ్మా? మరి ఆ చేపల చెరువు, ఆ అరటి తోట ఎవరికి రాసిస్తారు మామయ్య గారు? అన్ని పనులు చెప్పంగానే చేసి పెడుతున్నావమ్మా. నాకు నీళ్లు కావాలన్నా తోడుతున్నావు. నీకే రాసిస్తానమ్మా. ఆ చేపల చెరువు, అరటి తోట నీకే. నిజంగా? నిజంగా. ఏంటే తెగ నవ్వుకుంటూ చేస్తున్నావు? మామయ్య గారు రాసిస్తానన్నారు. ఏంటి మామయ్య గారు రాస్తే నీకు రాసిస్తానన్నాడా? ఇప్పుడే చెప్పారు. పోతే ఎక్కువ మాట్లాడితే ముక్కులో దూది పెట్టి మరి చంపుతా. కళ్ళు కారం ముట్టి చంపుతా. నువ్వే చెప్పాలి మరి నన్ను. ఏ నా చేతులు లేవా? ఏ చేతులు పట్టుకున్నాడా? చంపుదంటే పిచ్చి వస్తా ఏంటి ఎప్పుడు నాతో గొడవ? ఏంటి ఎప్పుడు నాతోటి గొడవ? మరి ఎవరితోటి? ఏంటి నాకు నచ్చినారా? నీతో ఏంటి? మామయ్య గారు చూడండి మామయ్య గారు, ఆస్తి ఆస్తి అని ఏదేదో మాట్లాడుతుంది ఇది. అమ్మా పెద్దకోళ్ళ ఇట్రా ఒకసారి. ఏంది మామయ్య? అది పెద్ద తిక్కలది, ఏం తెలియదు. చేపల చెరువు, ఆ అరటి తోట నీకే రాసిస్తానని చెప్పా కదా. నీకే. దానికేం చెప్పమా. సరే సరే తిక్కలు. సరేనా? అమ్మా చిన్నకోళ్ళ ఇట్రా. ఏంటి మామయ్య గారు? పెద్ద కోళ్ళు తిక్కలది, చేపల చెరువు, ఆ అరటి తోట రెండు నీకే రాసిస్తాను. నా తిక్కలది, దాంతో చెప్పమాకు, సరేనా? నీకే నిజంగా. అబ్బా, ఈ చెరువు నాదే, ఈ చెరువు నాదే. ఈ రెండు చెరువులు నాకు మా అత్తమామ పెట్టారు. ఖచ్చితంగా ఈ చెరువులో చేపలుంటే అవి అమ్ముకొని బంగారం అంటే గుర్తొచ్చింది. ఈ రెండు చెరువుల చేపలు అమ్మేసి ఏమేమి తీసుకోవాలి? వడ్డానం తీసుకుంటా, నెక్లెస్ తీసుకుంటా, పాపిడి బిళ్ళ తీసుకుంటా, కమ్మలు తీసుకుంటా, ముక్కు పుడక తీసుకుంటా, గాజులు తీసుకుంటా. ఇంకా ఏం తీసుకోవాలి? ఎలాగో నా దగ్గర పోవాలని డబ్బులు ఉంటాయి కాబట్టి వజ్రాలు వైడూర్యాలు అన్నీ తీసేసుకుంటారు. మా అత్తమ్మ ఎంత మంచి వాళ్ళు, మా కోసం ఈ రెండు చెరువులు ఇచ్చారు. మా అత్త వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఈ చేపల చెరువు రెండు మావే. మా అత్తగారు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, రెండు చేపల చెరువులు ఇచ్చారు. ఈ సంవత్సరం చేపలు బాగానే లాభం వచ్చేటట్టుంది. చేపలు పెద్ద పెద్దగా బాగానే ఊరినట్టున్నాయి. ఈ చేపలు అమ్మేసుకొని చాలా డబ్బులు వస్తాయి కదా. ఇంట్లో చక్కగా బంగారం రేట్లు పెరిగింది అనుకుంటా. ఏం బంగారం చేయించుకోవాలి? చాలా నగలు మోడల్ బంగారం అంతా చేయించుకోవాలి.
పట్టణం చేయించుకోవాలి, కాసుల పేరు చేయించుకోవాలి, వంకీలు చేయించుకోవాలి, గాజులు చేయించుకోవాలి, కమ్మలు చేయించుకోవాలి, పాపిడి బిళ్ళ. అమ్మో పాపిడి బిళ్ళ లేకపోతే ఎలా? నక్లీస్ చేయించుకోవాలి. ఇంకా చాలా 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 వెరైటీలు చేయించుకొని అన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోతుంది కదా. అమ్మో చేయించుకోవాలి బంగారం అంతా. ఏంటే తిప్పులాడి ఓ తిప్పేసుకుంటూ వచ్చేసావు ఇక్కడికి. ఏంటే వన్నెలాడి తెగ వేసుకుంటూ వచ్చేసావు ఇక్కడికి? గడ్డి పీకుదామని వచ్చానే. పీకుతావా? ఆహా, నువ్వు పీకుతా ఉంటే మేము చూస్తాం మరి ఇక్కడ. ఏ అసలు నువ్వు ఎందుకు వచ్చావే? చెరువు చూసుకోవటానికి వచ్చానే. అమ్మో నేను మాత్రం చెరువు కడడానికి వచ్చానా ఏంటి? నేను కూడా చెరువు చూసుకోవడానికే వచ్చా. అయినా చెరువు నువ్వెందుకు చూస్తావే? అత్తమామలు నాకు ఇచ్చారు. నీకు ఇచ్చిన అత్తమావలే నాకు ఇచ్చారే. ఓహో ఇది ఎప్పుడు జరిగిందో? ఎప్పుడో నిన్ను చేసుకున్నప్పుడు ఎప్పుడు జరిగిందో, నన్ను చేసుకున్నప్పుడు అప్పుడే జరిగింది. దీనికి ఎప్పుడు నా మీదనే కన్ను. ఏ నువ్వు ఆ మాత్రం ఇంట్లో చూసుకోలేవా? ఎప్పుడు ఈ చెరువు పంట తిరుగుతా ఉంటావు. నేనే చెరువు వెంబడి తిరుగుతా ఉంటా, నువ్వే ఇంట్లో చూసుకోలేకపోయావా? ఓ ఇది నోరు బాగా లేపుతుంది. దీనికి బాగా పొగరెక్కువైంది. నీకెక్కువ అవ్వలేదా పొగరు? నీకు ఎక్కువైతేనే నాకు ఎక్కువయ్యేది. ఎక్కువ మాట్లాడితే చెంప వలగొడతా. నీకు పగిలిపోద్ది చెంప. ఓహో ఆ, చిన్న కొడలా ఉండు. ఎక్కువ పెద్ద మాట్లాడకు. కొడవలే తగ్గించుకొని ఉండాలి. ఏ అయినా నీతో నాకేం అవసరమే? నా చెరువులు నేను చూసుకుంటా. అహే పోవే, నీతో నాకే అవసరం. మా అత్తమామలు పెట్టిన చెరువు నేను చూసుకుంటాను. వస్తే చిన్నదానిలో ఉండి నాకే ఎదురు సమాధానం చెప్తావా? నన్ను కొడతావా? నీకు నీ అంత తెలుసు, నీ అంత. నీ అంత తెలియదు. అమ్మా ఆగండి ఆగండి ఏంది మీరు కొట్టుకుంటున్నారు? నువ్వేంట్రా మధ్యలో వచ్చి బొక్కలగాడివి? అమ్మా నేను ఈ ఊరు ప్రెసిడెంట్ అమ్మా అంటే కొట్టారు నన్ను. నువ్వు ప్రెసిడెంట్ అయితే ఏంటి? అంటే నాతో సమాధానం చెప్పవే. వస్తే ఇప్పుడు వీడు వచ్చాడని చెప్పేసి నా మీద ఎగబడి ఎవడో వాడు పెద్ద గొట్టంగాడు. వాడు ఇప్పుడు మరి నువ్వు పెద్ద మనిషి, మరి వీడు చెప్తాడు మరి మనకు ఏం పంచాయతీ. చెబుతావురా నువ్వు? చెప్పు. ఏంద్రా ఏం చెప్పు? ఊరు ప్రెసిడెంట్ అమ్మా ఏంది మీ అయితే సమస్య? ఇది ఒక్క చెప్పు. అయితే మా ఆస్తిలో పంచుతావా సగం? ఏ వారితో అనవసరం. చెప్పు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఫస్ట్. నువ్వెందుకు వచ్చావు? ఇంట్లో పనులు చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నా చెరువు, నా చేపలు. ఇది నా చెరువు, నా అత్త మామూలు ఇచ్చిన చెరువు, నా చేపలు, నా ఆస్తి. ఇది నీకెంత ఉందో నాకు అంతే ఉంది. దీన్ని ఇంకా కాదు. అమ్మా ఆగండి ఆగండి ఏంది మీ సమస్య అసలు? నీ బాధ ఏం లేదండి. ఆ చెరువులో చేపలు, ఈ చెరువులో చేపలు నావి అని నేను అంటున్నా. లేదు నావి అని ఇది అంటుంది. రెండు చెరువు చేపలు ఆమె అంటే నేనేం చెయ్యాలి? సాంకరాకు. చెప్పండి బాగుంటుంది. నేను పెద్ద కొడల్ని. చెప్పండి బాగుంటుంది కదా. నేనెందుకు తింటాను? నేనెందుకు తింటాను? నేను పెద్ద కొడల్ని కాబట్టి చిన్నది అది వినాలి, నేను విన్ను. బామ్మ చెప్పింది వినమ్మా. అంటే పెద్దదాన్ని మొత్తం చేస్తే నేను చూస్తా ఉంటా. మరి పోవయ్యా పో, చెప్పేవాళ్ళు కానీ. చూడకుండా ఉంటే ఏం పిక్తావే? నువ్వేం చేస్తావే? సర్దుకోవాలి కాబట్టి కొట్టుకుంటా చెప్పండి. నీకేం వస్తుందిరా? నీకేం చెరువులు మాయి, చేపలు మాయి, ఇవన్నీ మాయి. నీకేం వస్తుంది మధ్యలో? ప్రెసిడెంట్ అమ్మా మీరు కొట్టుకుంటే మాకే పేరు వచ్చేది. న్యాయం చేయవయ్యా. ఇక్కడికి వచ్చి ఆమెకిస్తా ఏమకిస్తా అంటే ఊరుకుంటారే? ఏం న్యాయం చేసినా సరే, 100 మంది వచ్చినా సరే, ఈ 2 చెరువు చేపలు నాకే. దేవుడే దిగొచ్చినా సరే ఈ రెండు చెరువు చేపలు నాకే. మా అత్తగారు నాకు ఇచ్చారు. సర్దుకును లేదు, ఏం లేదు. నాకేం చేయాలో నాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. దానికి పరిష్కారం దొరికిద్దా? ఏం చేస్తావే? నీతో అయ్యేదేంది అసలు? పోవే, నీతో నాకేంటి? నీకు సమాధానం చెప్పేవాళ్ళు ఈ ఊళ్ళో లేరు. వెళ్ళవయ్యా, నువ్వు చెప్పింది చాలే గాని. ఎల్లులే వస్తాయి. ఏంటి? ఏంటి ఏంటి? వాడు ఉన్నాడని రెచ్చిపోతున్నావు? ఎవడే వాడు? వాడు మాట్లాడినంత మాత్రాన నీకు వస్తాయా 2 నువ్వు చెరువులు? తీసుకొచ్చుకున్నావా నీకు సపోర్ట్ కి? వస్తాయి. కళ్ళు దాగినాక నీ పని చెప్తా. నువ్వు తాగేదేంది కళ్ళు? ఇంత మందిని చూసా నీ యస్మంటే నేను ఇంత మందిని చూసా. కళ్ళు తాగిన తర్వాత చూసుకున్నాం. చూసుకుందాం. పోవే. పెద్దదయ్యి ఉండి చిన్నదాన్ని అని కూడా లేకుండా నన్నే కొట్టిద్దా? నాకంటే ముందే పెళ్లి చేసుకుంది, అంత ఆస్తి అంత దోచేసుకుంది. ఇప్పుడు ఆ చేపల చెరువుల కాడు కూడా నా మీద తవ్వు వాడుకునిద్దా? దానంతా తేలవాలి ఎట్టయినా సరే. ఈరోజు ఎలాగైనా సరే అది నన్ను కొడుతుందా? ఈ కళ్ళు దాగి దాని పని చెప్తా. చిన్నదై ఉండి అందరికి ఎదురు సమాధానం చెప్తా. నిన్నగాక మొన్నొచ్చింది. అబ్బా అయిపోయింది, దాని పని అయిపోయింది. దాని ముందు అయ్యాల ఇంటికి వెళ్ళాలి, దాని పని చెప్తా.
తేలుస్తా. ఏదో ఒకటి చేయాలి. లేదంటే నాకేదో సమాధానం చెప్తాను. అస్సలు ఊరుకునేది లేదు. అయిపోయావి, నా చేతిలో అయిపోయాయి ఈరోజు. అంతే అంతే. అయిపోయావి. సూపర్ అంటాను. అరటి తోట కూడా వచ్చేసావా నువ్వు? వస్తానే, ఎక్కడికైనా వా. వస్తా. ఇది నా అత్తగారు ఇచ్చిన ఆస్తి. చెరువు నీదే, అరటి తోట నీదే. నా అంటే నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? పోవే తుస్కి. నేను చూసియా నీకు ఇట్లా కాదే. నీకు ఎంత తిట్టినా ఇంత కొట్టినా కొట్టి. ఏ నీ పని ఇట్లా కాదు. ఏం చేస్తావే? ఎల్లొచ్చిన తర్వాత చెప్తా. ఏం చేస్తావు? ఎల్లొచ్చిన పోవే. పడిపోయింది, పీడ పోయింది. సావే సావు. ఇది నాకు పడింది. ఎంత చేస్తానే? ఎంత కూడా చేస్తారే భలే దొరికావా ఇప్పుడు. ఈ అంత తేలుస్తారే. ఎవడ్రా నువ్వు? ఏయ్, చేస్తావు? ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. ఎవడ్రా నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. ఎవడ్రా నువ్వు? రే ఎవడ్రా నువ్వు? నా చెల్లి నడిపిస్తున్నావు? ఏయ్, ఎవరు? జరుగురా ఇక్కడ నుంచి. లే, వా. నరికేస్తా నా చెల్లి జోలికి వస్తే. ఎలా చంపేస్తా నా కొడక. అక్క వద్దక్క, నన్ను క్షమించక్క, నాదే తప్పైంది అక్క. పెద్దదాని అని కూడా లేకుండా నేను అలా మాట్లాడుతూ నాదే తప్పక్క. సరే సరేలేవే, ఏ మాట కామాట. నువ్వు నా చెల్లివి, అది ఇది ఇద్దరికి చెరిసగమే కదా ఎప్పటికైనా. వద్దులేక్క, అంతా నువ్వు తీసుకున్నా నాకు బాగలేదు అక్క. అయినా నీకు నేను, నాకు నువ్వు, ఇద్దరం చెరి సమానం తీసుకుందాం. టెన్షన్ పడకు, ఏం కాలేదు కదా. సరే మనం ఇంటికి వెళ్ళిపోదాం, అసలు మనకి ఈ గొడవలు వద్దు అక్క. సర్లే, వాడు ఇంకోసారి రాడుగే గాని వెళ్దాంపా.